నాయకత్వం వర్ధిల్లాలి బండి నాయకత్వం జై జనసేన శాంతి గారు వచ్చారా? మూడు సంవత్సరాల బట్టి రాజాగారి సెంటర్ లో బారిగేట్లు పెట్టి కక్ష సాధింపు చర్యగా కొంతమంది మీద కోపంతో స్థానిక ఎమ్మెల్యే గారు ఇక బారిగేట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయం మీద ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ మేము కూడా వెళ్ళి స్పందనలు ఎస్పీ గారికి అలాగే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ కూడా చెప్పాం. అయినా కూడా స్పందించలా. మళ్ళీ మూడోసారి ఇచ్చాం, అప్పుడు కూడా స్పందించలా. మొన్న నాలుగోసారి తీసుకెళ్లి అడిషనల్ ఎస్పీ గారికి అలాగే మరి కలెక్టర్ గారికి ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారని అర్జెంట్గా బారిగేట్లు తొలగించాలని చెప్పాం. ఏ మాత్రం స్పందించలా. కనీసం ఎస్ఐ గారిని అడిగితే మాకేం చెప్పలేదన్నారు. ఇక వాళ్ళకి చెప్పడం అనవసరం. ప్రజల తరపున పోరాడుతూ మా ధర్మం కనుక నేనే కట్ చేసి ఈ రోజు నా బారిగేట్లు తీసేయడం జరిగింది. వాటిని మళ్ళీ ఏర్పాటు చేయడానికి పోలీసులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో బారిగేట్లు తీసేదాకా ఇక్కడే మేము ఉండి ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఒకటి, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఇప్పుడే కొన్నటువంటి ఒక మిఠాయి పట్ల వ్యాపారం ఎత్తేసారు.
మళ్ళీ అలాగే ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఎత్తేసారు, రెస్టారెంట్ తీశారు, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న గాంధీ బొమ్మ దగ్గర రోజు ఇబ్బంది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ సెంటర్ మూసుకుంటారండి. అవసరమైతే పోలీసులను ఏర్పాటు చేసుకోవాలి, అవసరమైతే కనీసం యూటర్న్ అని పెట్టాలి. స్థానిక ఒత్తిడితో అధికారులు ఏం చేయలేకపోతున్నారు. ఉన్నది మాట్లాడాలి కదా, ప్రజలు కోరుకున్నారండి, ఇబ్బంది పడుతున్నారని ఆలోచించకుండా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఇలా చేస్తే జనసేన ఎప్పుడు కూడా సహించేది లేదు. బారిగేట్లు తీసేసే వరకు ఈ పోరాటం ఆపమని చెప్పి జనసేన పార్టీ తరఫున మరి అధికారులకి విన్నవించుకుంటున్నాం. స్థానిక నాయకులు పడదక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని బారిగేట్లు పెట్టారు. ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు, మళ్ళా వ్యాపారస్తులు కదా పాపం వాళ్ళు.